ఎందుకు ఈ రకంగా వ్యవహరించింది గత ప్రభుత్వం అనేది? నవీన్ గారు నమస్తే అండి. అలాగే రావు గారికి, కిరణ్ గారికి కూడా కాదండి. మోడీ గారు ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి కట్టారు. నాకు తెలిసి ఒక 350 కోట్లు దాకా ఉంటదండి. కానీ దాన్ని ప్రజలందరూ విజిట్ చేస్తూ మన దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశాన్ని అంతటినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చారు కాబట్టి వారిని పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కింద ప్రజలందరికీ సందర్శనార్థం అది పెడితే అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నామనే ఒక భావన, గుడ్ ఫీల్ ఉంటదండి. అలాగే మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాళ్లు పాతడం వల్ల ఆయన బొమ్మలతో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కలిసి ఒక పక్కకు వచ్చేసి ఆయన ఎటువంటి పరిస్థితులు దించేయాలని దింపేశారు. దానికి కారణం ఏంటంటే అండి, దానికి ఖర్చు 700 కోట్లు అయిందనే విషయం పక్కన పెట్టకూడదు, కానీ పక్కన పెడితే అక్కడ పెట్టిన రాళ్ళు మీద ఆయన ఫోటో, మనకి ఇచ్చిన పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో, ఆయన వెళ్ళిపోయే ముందు కూడా మీ జిల్లాలో తెలియదు కానీ ముఖ్యంగా మా కాకినాడ చుట్టుపక్కల అయితే రిజిస్ట్రేషన్ చేస్తే పత్రాలు ఇచ్చేవారు కాదండి, ఇవ్వకుండా జిరాక్స్లు ఇచ్చేవారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ చూసి ఏమనుకున్నారంటే ప్రజలు మన అన్ని దొబ్బేస్తున్నాడు, ఇంకొకసారి కనుక వచ్చేస్తే మన అన్ని దొబ్బేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈయన బయటికి పంపేశారు. అందుకే ఇంత మెజార్టీలు వచ్చినాయి. గతంలో లేనటువంటిగా 90,000, 70,000, 80,000, 60,000 వచ్చినాయి. అంటే అసలు బెంచ్ మార్క్ అంటే 30,000 పెట్టేశారంటే ఇటువంటి పిచ్చి పనుల వల్లే. అంటే ఆయనకి పబ్లిసిటీ మీద విపరీతమైన పిచ్చి, ఇంకో పని లేదు. డబ్బు అంత కాదు, ప్రజల డబ్బు, ప్రజలకంతా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను మభ్య పెట్టాడు. కానీ ఇటువంటి వాటి మీద ఎంతకి వెళ్తున్నాయని మీలాంటి వారి మాధ్యాల వల్ల ప్రజలకి తెలిస్తే కనుక ఇప్పుడు విచ్చిపోతారనమాట. ఆ రాళ్ళకైన ఖర్చులు 700 కోట్లు అయితే లేనిపోయిన ఊరికే ఆయన ముద్రతో ఇచ్చిన రాజముద్ర తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసిన పాస్ పుస్తకాలకి 20 కోట్లు, ఇలా రకరకాలు గవర్నమెంట్ స్కూల్స్ కి, ఆఫీసులకి, వీటికి కనుక వేసిన వాళ్ళ వైసీపీ రంగులు వేయడానికి 1200 కోట్లు, అది తీసేయడానికి ఇంకొక 1200 కోట్లు కోర్టు ముట్టుకెళ్ళేస్తే ఇటువంటి పిచ్చి ఖర్చులన్నీ లెక్కేస్తే వేళ రాష్ట్రం పీకల్లో తప్పులకు వెళ్ళిపోయిందని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు శ్వేతపత్రాలు తీసి పెట్టకపోతే గతంలో ఇంత అని ఇప్పుడు ఇంత దాకా వచ్చామన్న విషయం తెలియాలని ముందు, లేకపోతే ఇదంతా కూడా మా నెత్తిని వెళ్ళిపోయి ఇదంతా మేం చేసామనుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము వస్తే అద్భుతాలు జరిగిపోతాయని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి, కానీ కొంత సమయం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటుకి పేరుతోనే బిల్డింగ్ అవుతుంది. మొత్తం కింద ఏ చెత్త ఉందో అవన్నీ తవ్వే కొలిది ఏంటో గనులు లోపలికి ఎంత లోపలికి వెళ్తాం అంతంత లోపల చెత్త అంతా దొరుకుతుందండి. ఈయన చేసిన అప్పులో ఇటువంటి పిచ్చి పనులు. అసలు ఎవడబ్బ సొమ్మని ఇవన్నీ ఆయన పెట్టుకున్నాడో నాకేం అర్థం అవట్లేదండి. మా తాతది ఎవరు మీరో మాయో ఎవరైనా తాతలు తండ్రులు ఆస్తులకి ఇస్తే దాని మీద తండ్రి గారి పేరుతో వచ్చిన ఆస్తులు గవర్నమెంట్ సర్టిఫై చేసిన తర్వాత, ఇది ఏళ్ళదని సర్టిఫై చేసిన తర్వాత రాజముద్రతో ఆ పాస్ పుస్తకాలు ఇచ్చేవారు. మరి ఏంటి ఆ ప్లాన్ ఏమనుకున్నారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అందులో జరిగిన మార్పులు కావచ్చు, ఇవన్నీ ఈ పాస్ పుస్తకాల మీద ఫోటోలు ఉండడం చూస్తా ఉంటే ఇవన్నీ తాకట్టు పెడదామని ప్లాన్ చేశారా? రాష్ట్ర ప్రజల అందరి భూములు తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి ఇప్పుడు దాకా ఇప్పుడు లాస్ట్ టైం హోంమంత్రి తనంతి గారు పెట్టి అదేమంటే కేంద్రం సూచించిన ల్యాండ్ టైటిలింగ్ అంటారు. దానికి కొంచెం చెప్పండి తేడా. కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా తాకట్లు పెట్టేశారు. ఇంకా కాస్త టైం ఉంటే అమ్మేసేవారు. ఆ అవకాశం కాదు సార్. ఇప్పుడు వైసీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా కేంద్రం గురించి మాట్లాడుతూ ఉంటారు. కేంద్రం సూచించిన విధానం వేరు, వీరు తీసుకున్నది వేరు అనేది చెప్పరు. కాదండి, చెప్తాను. ఇప్పుడు అవకాశం ఇంకేమీ లేదు కాబట్టి ఇటువంటి అన్ని కూడా పెట్టి తాకట్టు పెట్టుకుని ఇంకా అప్పులు తెద్దాం, వచ్చేసారి కూడా మనం వచ్చేస్తున్నాం అని ఆయన అనుకున్నారు. ఇందులో నెపంగా మీరు అడిగిన దానికి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అని ఆయన ప్రతిదానికి ఇదండి. గత 4.5 ఏళ్ల పాటు మా మీద మేము మాతో ప్రేమగా ఉంటాను పక్క వెనకాల నుంచి ముళ్ళిచ్చికి ఇలాంటి అన్ని గుచ్చేసేవారు. కానీ ఆయన మాతో ఉన్నది లేదు, ఏడ్చింది లేదు. ఊరికే పైకి మాత్రం ఇదే చేతికి మసిపూసి వెళ్తా ఇలా తెల్ల చొక్కా మీద వేస్తుంటే మాకు కూడా మసంటికి పోయేది అంతే. కానీ విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ముసాయిదా తయారు చేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి రీసర్వే చేయని ఉన్నాయి. ఈ కొలతల్ని కూడా సరిచేయాలని చెప్పి ఎక్కడెక్కడన్నా అవకతవకలు ఉంటే అవన్నీ సరిచేయాలనే ఐడియాతో దాన్ని తీసుకొచ్చింది. అది ఎప్పుడండి? నవంబర్ 2019 ముసాయిదా తయారు చేశారు.
కానీ అంతకన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు జూలై 2019 లో అసెంబ్లీలో యాక్టే పాస్ చేసేసారు. ఉమ్, ఈ టైం గ్యాప్ అనేది కూడా ఎవరు గమనించట్లేదు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి దాన్ని తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏం చేశారంటే ఒక కమిటీని నియమించింది. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే సరి చేయడానికి ఒక కమిటీ, అంటే మేబీ రిటైర్డ్ జడ్జో లేకపోతే ఎక్స్ సబ్ కలెక్టర్సో కలెక్టర్సో అటువంటి స్థాయి వ్యక్తులు పెట్టాలి, ఒక 4-5 అనేది సెంట్రల్ గవర్నమెంట్ ముసాయిదాలో రాసి ఉంది. కానీ ఈయన ఏం చేశారంటే ఓన్లీ ఒకే ఒక్క మనిషి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడదామని చెప్పి నియమించారు. అది కూడా ఎవరు, ఆ లిస్ట్ వచ్చిన వాళ్ళు అంటండి. అంటే దానికి ఏమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అంటే ఒక వైసీపీ ఏదో బూతుల నానిలో లేకపోతే ఈల నానిలో పెట్టేసాడు అనుకోండి, లేకపోతే రౌడీ షీటర్లో పెట్టారు అనుకోండి, అతనే దీనికి ఏది ఈ జిల్లాకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిని. అక్కడ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అంటే వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చిన ల్యాండ్లు ఉంటాయి, వెళ్తారు సంక్రాంతికి ఒకసారి వస్తారు, కౌలు తీసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ ఈ లోపల ఉన్న నాయకులు, చోట మోటా నాయకులు ఏం చేస్తారంటే ఇలాంటి